ఈ సమయం మందు ఆదికాండము 24 అధ్యాయము 26 వచనములో ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎందుకనంటే ఈ అబ్రహాము పెద్ద దాసుడు దేవుని ఇస్సాకు సంబంధం కోసం వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రం, ఆయన ఏం చేశాడంటే ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టాడు. అబ్రహామును ఎంత హెచ్చిస్తున్నాడో చూడండి. దేవుని స్తోత్రం, ఎంత గౌరవప్రదమైనటువంటి పదాలు అక్కడ ఉంటాయంటే, నా యజమానుడు అయ్యా దేవుడు నీకు నా యజమానుడికి కృపయు సత్యమును చూపుట మానలేదు. దేవుని స్తోత్రం, నేను అనుకున్న పని అనుకున్నట్టుగానే దేవుడు చేశాడు నా యజమానుడికి. దేవుని స్తోత్రం, ఆయన కృపయు సత్యమును చూపుట మానలేదు యేసయ్య. స్తోత్రం. ఈ సమయమందు మీరు ఏ కార్యములు మీరు తలస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు తలంచినటువంటి కార్యములు దేవుని స్తోత్రం, ఆయనంట అది దేవుడు అబ్రహాముకు చూపినటువంటి కృప, ఈ సమయమందు కృపను అబ్రహాముకు చూపించినటువంటి కృప సత్యము మానక ఎలాగైతే దేవుడు చేశాడో, అలాగే మీ కుటుంబాల్లో కూడా దేవుడు కృపయు సత్యమును అనుగ్రహింపబడునుగాక. మీరు తలంచిన కార్యములన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఆమెన్.